ప్రగతి భవన్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఉదయం ప్రగతి భవన్ ఆవరణలో మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి. అనంతరం ఆయనకు డిప్యూటీ సీఎం, మంత్రులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ మరోసారి ఉదారత చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారికి అభయహస్తం ఇచ్చారు. వరంగల్కు చెందిన 11 ఏళ్ల విఘ్నేష్ ను తన పుట్టినరోజు సందర్భంగా ప్రగతి భవన్ కు ఆహ్వానించారు కేసీఆర్. తల్లిదండ్రులతో కలిసి వచ్చిన విఘ్నేష్ ను పలకరించిన సీఎం ఆరోగ్య సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. బాబుకి షేక్ హ్యాండ్ ఇచ్చి హుషారు నింపారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, విఘ్నేష్ వైద్యానికయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్లోని జలవిహార్లో ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ శ్రేణులు. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో 64 కిలోల కేక్ను ఏర్పాటు చేయగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ కవిత, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కట్ చేశారు. అనంతరం జలవిహార్కు తరలివచ్చిన ప్రజలకు వివిధ రకాల వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం భయ్యా తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. కేసీఆర్ సేవా ఫౌండేషన్ ఈ వేడుకలు ఘనంగా నిర్వహించింది. పేదలకు దుస్తుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రానున్న రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు నిర్వాహకులు. మన తెనాలి ఆంధ్ర ప్యారిస్ తెనాలిలోని కేసీఆర్ సేవా ఫౌండేషన్ ద్వారా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పేదలకు అన్నదాన కార్యక్రమాలు, బట్టలు పంపిణీ చేయడం జరుగుతున్నది. రానున్న రోజుల్లో కేసీఆర్ సేవా ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో ముందు చేయబోతున్నాము. మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి కేంద్రం మెడలు ఉంచి తెలంగాణ రాష్ట్రం ఎలా సాధించుకున్నారో అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్రం దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా మనం సాధించుకోవాలి. ప్రత్యేక హోదా కోసం ప్రతి యువత పోరాటం చేయాలి. ప్రత్యేక హోదా మన లక్ష్యం.